హాయ్ గర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ స్టార్ అండ్ ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పైన కూడా అత్యాచార కేసు నమోదైంది. మరి ఏంటి కేసు డీటెయిల్స్, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. సో ఈ మధ్య కాలంలో అత్యాచార కేసులు మనం వరుస పెట్టి చూస్తున్నాం. ఫస్ట్ జానీ మాస్టర్, మళ్ళీ ఆ తర్వాత హర్ష సాయి, ఇప్పుడు చూస్తే ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్. ఇలా ఎందుకు నమోదవుతూ వస్తున్నాయి? ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి చూస్తే మరి డీటెయిల్స్ ఏంటి? ఎవరా అమ్మాయి తన పైన కేసు నమోదు చేసింది కదా, ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటన్నా? ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసులు బాగా పెరిగాయి. అంటే ధైర్యంగా బయటకు వచ్చి చెప్పేవాళ్ళు పెరిగారు. కేసులు పెరగడం అంటే ఇవి ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నవే ఇటువంటి సంఘటనలు. ముఖ్యంగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో రకరకాల యాంగిల్స్ లో ఇవి జరుగుతూ వస్తూ ఉన్నాయి. సో కాకపోతే గత రోజుల్లో ఏంటంటే దానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు, పరువు పోతుంది, రకరకాల కారణాలు, తొక్కేస్తారని భయపడ్డారు, ఇట్లా ఉండేది. ఇప్పుడు ధైర్యం చేసి ముందుకు వస్తూ ఉన్నారు. సో అట్లా ఒకరిని చూసి మరొకరు ధైర్యం చేయడానికి ఇది ఒక స్కోప్ ఏర్పడింది అనమాట. అలా ఈ సంఘటన కూడా జరిగింది అనుకోవాలి. ఇప్పుడు బయటికి రావడాన్ని బట్టి చూస్తే మామూలుగా అయితే ఇతను మంచి పేరే ఉంది. యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ అతను చేస్తూ ఉంటాడు, అతనే పాడతాడు, అతనే రాస్తాడు కూడా. సో ఆ విధంగా ఆయనకు మంచి పేరు ఉంది, సుద్దాల మల్లిక్ తేజ్. అయితే ఈ బాగా అతను తనకు కో సింగర్స్ కూడా అవసరం కదా, ఆ ప్రయత్నంలో భాగంగా కో సింగర్స్ కూడా కొంతమందితో పాడడం ఈ విధంగా చేస్తూ వచ్చేవాడు. ఇట్లా చేస్తున్న క్రమంలో మౌనిక అనే ఒక అమ్మాయితో అతను రెగ్యులర్ గా పాడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరు కలిసి కాంబినేషన్ లో సాంగ్స్ కూడా ఉన్నాయి, ఫోక్ సాంగ్స్. సో ఆ అమ్మాయితో అతను ఒక రిలేషన్ లోకి వెళ్ళాడు. సో ఇప్పుడు సడన్ గా అమ్మాయి ఈ విధమైన కేసు అయితే పెట్టింది. జగిత్యాల పోలీస్ స్టేషన్ లో మామిడి మౌనిక అనే ఈ సింగర్, లేడీ సింగర్, ఇతని మీద నా మీద అత్యాచారం చేశాడు, పలుసార్లు అత్యాచారం చేశాడు, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి తన ఆఫీస్ లో ఈ విధంగా చేశాడు, అనేక సార్లు ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నాడు అని చెప్పేసి ఆవిడ ఆరోపించింది. అదే కాకుండా పెళ్లి చేసుకోమంటే మాత్రం దానికి నిరాకరిస్తున్నాడు అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ చేసింది. ఇది ఒకటే కాకుండా మరికొన్ని, అంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి పాస్వర్డ్లు అతను మార్చేసి ఆవిడకి తెలియనివ్వకుండా మేనేజ్ చేస్తున్నాడు. సో అవి నాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ లో ఆరోపించింది. ఓవరాల్ గా చూస్తే ఆవిడ అతను బాగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది ఇక్కడ క్లియర్. ఇది జగిత్యాలలో అతని మీద నమోదైన కేసు. అయితే ఈ కేసు విషయంలో కొన్ని రకాల ప్రశ్నలు కూడా ఉన్నాయి మనం గమనించి చూస్తే. ఒకటి వచ్చేసి మల్లిక్ తేజ్ ఆ అమ్మాయికి అవకాశం ఇస్తానని చెప్పి ఇట్లా కాస్టింగ్ కౌచ్ పద్ధతిలో అమ్మాయిని ఈ విధంగా చేశాడా అనేది అక్కడ మెన్షన్ చేయలేదు. ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేశాడు అంటే ప్రేమ పేరుతో ఏమన్నా చేశాడా, లేకపోతే పెళ్లి చేసుకుంటానని చేశాడా? ఎందుకంటే పెళ్లి చేసుకోమంటే అతను అంగీకరించట్లేదు అంటుంది ఆవిడ. సో వాళ్ళిద్దరి మధ్య పెళ్లి చేసుకోమని అడిగేంత పరిస్థితి ఉందంటే వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ రిలేషన్ ఉందా? సో ఇది కాస్టింగ్ కౌచ్ యాంగిల్ కాకుండా రిలేషన్ యాంగిల్లో చూడాలేమో గమనించి చూస్తే. సో ఇది ఒక పరిస్థితి. రెండోది వచ్చేసి ఆ అమ్మాయిని అతను అత్యాచారం చేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. కానీ అక్కడ కన్సెంట్ తో పెళ్లి చేసుకుని అడిగిందంటే కన్సెంట్ తోటి అతనితో మూవ్ అయిందా అనే ప్రశ్న వస్తుంది ఇక్కడ. కాబట్టి అది అత్యాచారం కాదు అనేది మనం గమనించాల్సింది. కాకపోతే మోసపూరిత మాటలతో మోసం చేశాడు అనేది ఇక్కడ లెక్కలోకి వస్తుంది. ఆరోపణ అనేది ఆ విధంగా తీసుకోవాలి, అలిగేషన్. అయితే ఇది కూడా చిన్నదేం కాదు. ఇప్పుడు చట్టాలు బాగా బలంగా తయారయ్యాయి కాబట్టి మోసపూరిత మాటలు చెప్పి ఈ విధంగా లొంగ తీసుకోవడం కూడా బలమైన శిక్షలు పడడానికి ఆధారభూతమైన కేసే. అంటే ఆ గ్రౌండ్స్ కి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. రీసెంట్ గా వచ్చిన చట్టాలు, బిఎన్ఎస్ చట్టాల ప్రకారం అయితే సెక్షన్ 69 చట్టం ప్రకారం ఈ విధంగా పెళ్లికి సంబంధించి ఏదో మాయమాటలు చెప్పి శారీరకంగా వశపరుచుకుంటే కనీసం 10 సంవత్సరాలు జైలు శిక్ష. సో ఎంత కఠినమైన శిక్ష అనేది ఇంకా ఆలోచించవచ్చు. కేసులో ఏ స్థాయి శిక్ష పడుతుందో అటువంటి స్థాయి శిక్ష పడుతుంది. సో ఇది దీంట్లో పరిస్థితి. కాబట్టి అతని మీద బలమైన కేసే నమోదైందని చెప్పాలి. అయితే ఇందులో అసలు ఆ అమ్మాయి పలుమార్లు అత్యాచారం చేశాడు అన్నప్పుడు గతంలో ఎందుకు బయటకు రాలేదు? అతను ఏమైనా బెదిరించాడా? ఆ విషయం చెప్పలేదు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ తన ఆధీనంలో పెట్టుకున్నాడని, రెండోది వచ్చేసి పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని ఇవే తీసుకొస్తుంది ముందుకి. సో మరి ఎందుకు ముందుగానే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలేదు? పెళ్లికి సంబంధించి మోసం చేశాడని కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇట్లా మేము ఇద్దరం ప్రేమించుకున్నామనో లేకపోతే అతనితో మాకు అనుబంధం ఉందనో అని కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అలా కాకుండా రేప్ కేసు పెట్టడం అనేది కొద్దిగా ఎలా ఉందంటే అతని మీద ఇబ్బంది పెట్టడానికి ఏమైనా చేస్తున్నారా అనే ఫోకస్ కూడా కనపడుతుంది దీంట్లో. ఎందుకంటే ఇదైతే బలమైన కేసుగా ఉంటుంది కాబట్టి ఈ కేసు పెట్టాలి అనే ప్రయత్నం కూడా కనపడుతుంది ఇది. ఎందుకంటే అతనితో పాటే అనేక పాటలు పాడింది, ఆ పాడుతున్న క్రమంలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళిద్దరి మధ్య. సో ఆ టైంలో రియాక్ట్ అవ్వకుండా నిజానికి అతను బెదిరించో లేకపోతే చేసినట్టయితే రియాక్ట్ అవ్వచ్చు వెంటనే, కానీ ఆ యాంగిల్ కనపడటం లేదు ఇక్కడ. కాబట్టి ఇవి చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య ఒక అనుబంధం వచ్చి తర్వాత అది ఏదో చెడిపోతేనో లేకపోతే అది ఇంకా వేరే దారి తీస్తేనో ఇదే కేసుగా పరిణమిస్తున్నాయేమో అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి, ఈ అనుమానాలు. సో ఇది కొంచెం సరైన వే అయితే కాదు. కాకపోతే ఆవిడకి ఏ విషయంలో సమస్య ఉందో డైరెక్ట్ గా దాంట్లోనే కేసు పెడితే పోయేది. సో కాకపోతే అతనికి ఇప్పటిదాకా
ఫోక్ సాంగ్స్ పాడి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇటువంటి చర్యలు కూడా ఖండించాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ అతనికి ఇమేజ్ ఉంది పబ్లిక్లో, అంటే యూట్యూబ్ స్టార్గా చూస్తే అతనికి ఇమేజ్ ఉంది. సో ఆ యాంగిల్లో చూసినప్పుడు ఒక అమ్మాయి అవకాశం కోసం వస్తే ఆ అమ్మాయికి అవకాశం ఇచ్చాడు, బాగానే ఉంది, ఆ అమ్మాయి ఎలివేట్ అవ్వడానికి అతను సాయపడ్డాడు, ఇంతవరకు ఓకే. కానీ దాన్ని ఆసరాగా చేసుకొని ఆవిడకి మాటలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఇట్లా లోపరుచుకోవడం అనేది ఖచ్చితంగా దుర్మార్గమైన పని. దీని విషయంలో ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే తర్వాత కూడా నెక్స్ట్ ఇంకొకరు అలా చేయకుండా ఒక ఎగ్జాంపుల్ గా నిలబడుతుంది ఇది. ఇప్పుడు అతను ఎప్పుడు అదుపులోకి తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం హర్ష సాయి విషయంలో చూస్తాం, ఇంకా వెతుకుతూనే ఉన్నారు, మరి అతను పరారిలో ఉన్నాడని చెప్తున్నారు, కానీ మరి వీళ్ళు అరెస్ట్ చేయలేదా అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. జానీ మాస్టర్ విషయంలో కూడా 4 రోజుల తర్వాత చేస్తారు, మరి ఇతన్ని ఎప్పుడు అదుపులోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది? పోలీసులు అయితే ఇంకా అదుపులోకి తీసుకోలేదు, బహుశా ఈ రోజు అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. సో మరి ఏం జరుగుతుందనేది చూడాలి, ఎందుకంటే అతని వైపు వెర్షన్ కూడా వినాల్సి ఉంది. సో అది కూడా వస్తే మనం మిగతాది మాట్లాడవచ్చు. అని మనం జానీ మాస్టర్ గారు కానివ్వండి, లేకుంటే హర్ష సాయి, ఇప్పుడు ఇతని గురించి కూడా చూస్తే అంటే చాలా మంది ఇప్పుడు ఎటువంటి వాదనలు చేస్తున్నారంటే, ఇలా ఫేమ్ వచ్చింది, ఈ ఫేమ్ ని పోగొట్టాలని కావాలని అమ్మాయిలు అనవసరంగా వెళ్ళిపోయిన కంప్లీట్ చేస్తున్నారన్న వాదన కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. హర్ష సాయి కూడా అదే పెట్టాడు, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసి నా ఫేమ్ ని తగ్గించాలని ప్రయత్నిస్తుందని ఇన్స్టాలో కూడా పెట్టింది. జానీ మాస్టర్ గారి విషయంలో కూడా కొంతమంది డ్యాన్స్ మాస్టర్లు ఈ విధంగానే స్పందించారు. మరి ఎటువంటి వర్షన్ ఉందంటారా, అసలు అలా చేస్తారా? కొన్ని సందర్భాల్లో అలాంటివి కూడా ఉంటాయి, దాన్ని మనం కొట్టిపారేయలేము. ఎందుకంటే ఇప్పుడు అంటే జానీ మాస్టర్ ఇష్యూ అనేది మరో రకంగా జరిగింది అనుకోండి. కాకపోతే ఇక్కడ ఇప్పుడు హర్ష సాయి ఇష్యూనే తీసుకుంటే ఇందులో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి పెట్టిన కేసు అత్యాచారం కేసు పెట్టినా సరే, నిజానికి ఆవిడ 2 కోట్ల డబ్బులు సినిమాకు పెట్టుబడిగా పెట్టడము, ఆ తర్వాత అవి వాటి కోసం ఆ సినిమా రైట్స్ కోసం ఇతను బ్లాక్మెయిల్ చేయడం, ఇదంతా తీసుకొచ్చింది. కాబట్టి అది చూస్తే వేరే యాంగిల్, ఫైనాన్షియల్ యాంగిల్ ఒకటి ఉంది, దాంట్లో ఈ కేసు అనేది ఇటువైపు పరిణమించింది. మనం ఆడియోలు కూడా విన్నప్పుడు చూస్తే ఆవిడ అతన్ని ఎంత ప్రేమిస్తూ ఉందో, అతని కోసం ఆవిడ ఎంత తపన పడుతుందో అనేది కూడా క్లియర్ గా కనిపిస్తుంది. సో అక్కడ ఒక కన్సెంట్ అనేది వాళ్ళిద్దరి మధ్య నడుస్తూ ఉంది. కాబట్టి రేప్ అనే యాంగిల్ అనేది ఒక సరైన అర్థం లేకుండా పోయింది ఇక్కడ చెప్పాలంటే. అది వేరే రకమైన కేసులు కూడా ఉన్నాయి, కానీ అటువైపు వెళ్లకుండా వాళ్ళకు అమ్మాయిలకు రక్షణ కల్పించే బలమైన చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ చట్టాలను ఉపయోగించుకొని కేసులు పెడుతున్నట్టుగా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. హర్ష సాయి కేసులో ఈ విధంగా ఉంది. అదే పద్ధతిలో ఇప్పుడు ఈ జగిత్యాల కేసులో కూడా అదే కనిపిస్తుంది. అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటుంది, ఆయన ఒప్పుకోవట్లేదు అంటుంది, మళ్ళీ చూస్తే నా మీద చేసేయడానికి కేసు పెడుతుంది. అసలు ఏంటది అర్థం కాని పరిస్థితి అనమాట. కోర్టులు కూడా ఇలాంటి వాటిల్లో నిజానికి ఎటువంటి తీర్పు ఇవ్వాలో అర్థం కాని పరిస్థితులు పడిపోయాయి. దీని మీద కూడా కొన్ని కోర్టులు వ్యాఖ్యానించాయి కూడా. మహారాష్ట్ర కోర్టు గతంలో ఒక కేసు విషయంలో ఈ విధంగా మీరు బ్లాక్మెయిల్ చేయడం కోసం కేసులు అయితే పెట్టొద్దు, ఇది తప్పు అని చెప్పేసి వ్యాఖ్యానించిన సంఘటనలు కూడా ఉన్నాయి. చెప్పాలంటే ఈ పద్ధతుల్లో అంటే అమ్మాయిలు ఎందుకు ఈ విధంగా టర్న్ అవుతున్నారు అనే దాంట్లో సోషల్ మీడియాలో ఒక తరహా వాదన వస్తుంది. అందరూ ఈ విధంగా ఉంటారని కాదు, కానీ కొంతమంది నిజంగానే ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళనే గోల్డ్ డిగ్గర్స్ అని చెప్పేసి ఒక టర్మ్ బాగా ఫేమస్ చేసేసారు. గోల్డ్ డిగ్గర్స్ అంటే తెలిసిందే, అంటే బాగా డబ్బున్న వాళ్ళని ఈ విధంగా వాళ్ళతోటి ముందుకు వెళ్ళి ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టడాలు, సెటిల్మెంట్ కోసం తీసుకురావడాలు ఇలాంటివి జరుగుతూ ఉండటం. సో ఈ పద్ధతి అనేది ఈ మధ్య కాలంలో ఇండియాలో పెరుగుతుంది. నిజానికి ఫారిన్ లో బాగా ఉంది ఈ పద్ధతి. అయితే అక్కడ కలవడము విడిపోవడాలు చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి కాబట్టి అది పెద్ద ఇదే అవ్వలేదు. కానీ మన ఇండియాలో ఆ పరిస్థితి అనేది డిఫరెంట్. ఎందుకంటే నిజంగానే ఒకవైపు రేపులకు గురయ్యి, అన్యాయాలకు గురయ్యి, చంపబడుతూ, కిడ్నాపులకు గురవుతూ, అలాగే ఇంకా చెప్పాలంటే హ్యూమన్ ట్రాఫికింగ్ లో అనేక మంది గిరిజన ప్రాంతాలు కావచ్చు, దళిత ప్రాంతాలు కావచ్చు, కొద్దిగా మారుమూల ప్రాంతాల నుంచి అనేక మంది అమ్మాయిలు ఇలా అపహరణకు గురయ్యి తరలిపోయి ఎక్కడో వేసేవాటికల్లో తేలుతూ, ఈ లెక్కలు బీభత్సంగా ఉన్నాయి. ఈ లెక్కలు చూస్తే ఇంత భారీ స్థాయిలో ఉంటే దీని విషయంలో ఎటువంటి న్యాయాలు జరగట్లేదు. మరోవైపు చూస్తే ఏమో ఈ తరహా కేసులు కనిపిస్తున్నాయి. ఒక దాంట్లో కూడా జెన్యూన్ గా ఇది రేప్ కేసు అని చెప్పే పరిస్థితి లేదు ఈ కేసుల్లో ఒకటి కూడా. అది పరిస్థితి. నిజానికి రేపులకు గురయ్యే వాళ్ళకి మాత్రం న్యాయాలు జరగట్లేదు. అసలు కేసులు నమోదులు కూడా కావట్లేదు. నమోదు కావాల్సిన అనేక కేసులు ఉన్నాయి. కొంతమంది అయితే కేసులు పెట్టడానికి భయపడి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని కేసులు అయితే తీర్పులు రాక, లేకపోతే వాటి మీద ఏవైతే విచారణలు ఉంటాయో అవి జరగక ఆగిపోయిన లక్షలు ఉన్నాయి. ఇది పరిస్థితి. ప్రస్తుతానికి కూడా ఈ 24 ఈ మంత్కి కూడా దేశంలో అపహరణలు అనేవి ప్రతిరోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి. సో ఇవి అసలైన కేసులు నిజం చెప్పాలంటే. కానీ దృష్టి అంతా కూడా ఇటువంటి వాటి వైపు మళ్ళడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్న పద్ధతి. మోడర్న్ సొసైటీలో ఈ పద్ధతే మారిపోయింది, అమ్మాయిలు ఈ తరహాలో ముందుకెళ్తున్నారు, నైతికంగా వాళ్ళు కూడా ఉండటం లేదు అనేది ఇప్పుడు ముందుకు వస్తున్న క్వశ్చన్. రెండింటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. బాధితుల పట్ల మనం మాట్లాడాల్సిందే, బాధితులకు న్యాయం జరగాల్సిందే. కానీ నిజమైన బాధితులు ఎవరు, నిజంగా నష్టపోయింది ఎవరు, తన ఎదుగుదల కోసం అవతల వాళ్ళకి అన్ని విధాలుగా ముందుకు వెళ్ళిపోయి
ఒక అండర్స్టాండింగ్ తోటి క్విట్ ప్రోకోలాగా ఆ యాంగిల్లో ముందుకెళ్ళి ఆ తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ లో కేసులు పెట్టడాలు ఇట్లా చేస్తున్నారు అనమాట. సో ఇది ఎంతవరకు నైతికంగా కరెక్ట్? చట్ట ప్రకారం చూసుకుంటే తప్పే, కానీ మనం ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాం దాన్ని ప్రశ్నించుకోవాలి కదా. సో ఇట్లా ఈ తప్పుదారిలో కొంతవరకు వెళ్తుంది అనేది వాస్తవం. సో ఇది ఇంకా ఎంత ముందుకు వెళ్ళి